శ్రీవర్షిని ఇప్పటికే వెళ్ళిపోయింది. ఆ విషయంలో వెళ్ళిపోయిన తర్వాత మీరు కూడా జైల్లో జీవితం గడుపుతున్నారు. అంటే భవిష్యత్తులో శ్రీవర్షిని దగ్గరికి వెళ్ళే అవకాశం ఉందా? ఎక్కడికి వెళ్తున్నారు? నేనైతే ప్రజెంట్ అయితే కాశీ వెళ్తున్నాను. ఇక మీరు మిగతాది అడిగిందైతే నేను దాని గురించి ఆలోచించదలుచుకోలేదు. అంత టైం వేస్ట్ కూడా చేయనని అనుకుంటున్నాను. అంటే రాబోయే రోజుల్లో సాధన వైపు దృష్టి పెట్టే అవకాశం ఉందా? ఆధ్యాత్మికంగా గుళ్ళు గోపురాలు దర్శనం చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే హైదరాబాద్లో ఒక 1 అవర్ కూడా ఒక ఒంటి కాలుపై నిలబడిన సందర్భాలు చూసాం. అందరూ కూడా అఘోరి మాతగా కూడా అందరూ గౌరవించారు. కానీ శ్రీవర్షిని వచ్చిన తర్వాతనే ఇక మీ ఇద్దరి మధ్యలో భేదాభిప్రాయాలు వచ్చినట్టు తెలుస్తుంది. దీని విషయంలో ఎట్లా ముందుకెళ్తారు? వాళ్ళు వచ్చిండ్లు వెళ్ళారంటే అది వాళ్ళ ఊహకు వదిలేస్తున్నాను. నేను వాళ్ళ గురించి మాట్లాడదలుచుకోలేదు. మీరు ప్రస్తావించారు కాబట్టి నేను ఉన్నంత వరకు అయితే ఆధ్యాత్మిక బాటలోనే ఉంటాను. ఎప్పుడు నిత్యం ధ్యానాలు, పూజలు, గుళ్ళు దర్శనాలు చేసుకోవడం తప్ప వేరే దాని గురించి ఆలోచించను. గురువుల ఆశీర్వాదం తీసుకొని వచ్చిన తర్వాత నా కార్యాచరణ నేను స్టార్ట్ చేయబోతున్నాను మళ్ళీ.